హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. కొంతమంది ఉంటారు, అందరినీ దేశద్రోహులనే అంటారు, కానీ అస్సలకి వాళ్ళేంటిది అంటే క్వశ్చన్ మార్క్. దేశంలో పెట్టాల్సిన చిచ్చంతా పెడుతూనే ఉంటారు. నిజాల్ని ప్రజలకి చేరకుండా జర్నలిజంని కూడా భ్రష్టు పట్టిస్తారు. మీడియా హౌస్లను కొనుక్కుంటారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన సెక్టార్లన్నింటినీ ప్రైవేటు పరం చేస్తారు. మరి అట్లాంటి వాళ్ళ నిజమైన ముఖం ఏంటిది అన్నది తెలుసుకోవడానికి భారతీయ ప్రజలకి ఎటువంటి ఆస్కారం కూడా లేదు ఈరోజు చాలా వరకు చెప్పాలంటే. అందుకనే మీడియాకి సంబంధించి సర్వేలు జరుగుతున్న, రీసెర్చ్ జరుగుతున్న, స్టడీస్ జరుగుతున్నా కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన భారతీయ మీడియా లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ అనేది చాలా దారుణంగా ఉంది అనేటటువంటి స్టడీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి రిపోర్ట్స్ కూడా కోకొల్లలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల పాటు అంటే దగ్గర దశాబ్ద కాలపు పైచిలుకుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఫేక్ వార్తలు కానీ, వండి వారుస్తున్నటువంటి వాట్సాప్ సమాచార వంటకాలు కానీ అన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటి ఫెయిల్ అవ్వటం అనేది పాపం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏమైంది అంటే ఒక 2-3 రోజుల నుంచి మీరు బాగా గమనిస్తే సోషల్ మీడియాలో ఏ అప్లికేషన్ని ఓపెన్ చేసినా కానీ మీకు గ్రోక్ అని చెప్పేసి ఒక ఏఐకి సంబంధించిన చాట్ బాట్ అది మీమ్స్ కానీ లేకపోతే వాళ్ళు అంటే ఎవరైనా దాంతో మాట్లాడినప్పటి కన్వర్జేషన్స్ కానీ మీరు చూస్తుంటారు. అరే భలే ఉందే, ఏంటిది ఏఐయా, ఎందుకు ఇది మరి ఫ్రెండ్తో మాట్లాడిన అనుభవం ఇస్తుంది, అట్లాంటి అనుభూతి ఇస్తుంది అని కూడా చాలామంది రివ్యూస్ రాస్తున్నారు. జస్ట్ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసి హ్యాష్ట్యాగ్ పెట్టి దీని పేరు కొట్టండి, GROK అని కొట్టండి చాలు, చాలా మీమ్స్, బిలీవ్ మీ ఆర్ నాట్, ఎస్పెషల్లీ బత్తాయిలు వర్సెస్ GROK గ్రోక్ అని చెప్పేసి ఇట్లా, ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ వర్సెస్ ఇది అని చెప్పేసి చాలా మీమ్స్ వస్తాయి మీకు. అసలు ఏం జరుగుతుంది మరి? గ్రోక్ ఏఐ చాట్ బోట్ ఇండియాలో సడన్గా వచ్చేసి ఒక 3 డేస్లో చాలామంది చిప్పుల్ని ఎగరగొడుతుంది అంటే అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఈ నేపథ్యంలో మనం దీని గురించి తెలుసుకోవాలా లేదా? దీని గురించి మాట్లాడతాను ఫస్ట్, ఆ తర్వాత మీకు కొన్ని ఆనిముత్యాలని చూపిస్తాం. జనరల్గా మనం చాట్ జీపీటీని కానీ, డీప్ సీక్ని కానీ, ఇంకా ఏదైనా చాట్ అంటే ఏఐని మనం ఏదైనా అడిగినప్పుడు అది చాలా ప్రొఫెషనల్గా, చాలా ఫార్మల్గా మనకు ఆన్సర్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి, మీరు అడిగిన దానికి మీకు రెస్పెక్ట్ చేస్తూ చాలా పార్లమెంటరీ పదాలతోటి చాలా అంటే ఒక ఆఫీసర్ ఒక కస్టమర్ని డీల్ చేస్తున్నట్టుగా డీల్ చేస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. అయితే ఒక వ్యక్తి అడిగినారు, ఏంటిది గ్రోక్, నువ్వు మేము ఎట్లా అడిగితే అట్లా చెప్తున్నావు, అరే చిచ్చా అంటే అరే చిచ్చా అంటున్నావు, మామ అంటే మామ అంటున్నావు, ఒరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటున్నావు, ఎందుకు నువ్వు పార్లమెంటరీ వర్డ్స్ కాకుండా చాలా చెత్తగా అంటే జనరల్గా వేరే వాళ్ళు బయట జనాలు మాట్లాడే భాషలనే వ్యావహారిక భాషలనే మాట్లాడుతున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది అడిగితే అప్పుడు గ్రోక్ చాట్ బోట్ ఏం చెప్పింది తెలుసా? అంటే నేను నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ కోసం వస్తున్నటువంటి మీకు నిజమైన ఇన్ఫర్మేషన్ ఎట్లయినా ఇస్తున్నా, కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఒక ఫ్రెండ్ చెప్తున్నట్టుగా చాలా దగ్గర వ్యక్తి మీతో మాట్లాడితే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా, సో నేను మీకు అట్లా దగ్గర అవ్వడానికి ఇట్లా చేస్తున్నా, దీనివల్ల మన ఇద్దరి మధ్య కొంచెం మంచి బాండ్ ఏర్పడుతుంది కదా అన్నట్టుగా చెప్పిందనమాట. అయితే ఇక్కడ చాలా మ్యాజికల్ మూమెంట్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ చాలా డాటాని అనలైజ్ చేసి మరి క్షుణ్ణంగా అంటే చిన్న మైనర్ థింగ్స్ని కూడా వదలకుండా పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా అది రూపొందితమైంది. చాలా క్యాజువల్ థింగ్స్ని కూడా అది చాలా సౌలభ్యంగా మనందరికీ అర్థమయ్యేలాగా సరళంగా చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఈ బోట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కన్వర్జేషన్స్ని చూస్తే ఇంకా మన భారతదేశంలో ఫేక్ వార్తలు ఏదైతే ప్రచారంలో ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక 2 రోజులు గట్టిగా మనం ఈ చాట్ బోర్డ్తో చాట్ చేసుకుంటూ కూర్చుంటే అన్ని తెల్లమవుతాయి. RTI యాక్ట్ కూడా మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలామంది జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పొలిటీషియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, ఎన్ని అబద్ధాలు సార్, ఎన్ని అబద్ధాలు.
లెక్క పెట్టొచ్చు తెలుసా. మనం జస్ట్ ఇట్లా ఏమాత్రం అవేర్నెస్ లేనోడు కూడా రాజకీయాల మీద వాళ్ళు కూడా కొంచెం ఒక 5 నిమిషాలు బుర్ర పెట్టి ఆలోచించగలిగితే ఎన్ని ఫేక్ వార్తలు అసలు. ప్లేట్ పట్టుకొని బాల్కనీలో ఉండి దానికి కొడితే కోవిడ్ పోతుందంట, పూల వర్షం చేస్తే కోవిడ్ పోతుందంట, దీపం పెడితే కోవిడ్ పోతుందంట, ఆ తర్వాత రష్యన్ ఉక్రెయిన్ వార్ని ఆపింది మోడీయేనంట. ఇట్లా ఎన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేయాలో అన్ని వార్తల్ని అమాయకమైన భారతదేశ ప్రజల్ని మత కలహాల్లోనే ఎంగేజ్ చేసి ప్రభుత్వము చాలా అంటే కేంద్ర ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఎల్లో మీడియాను తయారు చేసి మీడియాని గుప్పిట్లో పెట్టుకొని ఫేక్ వార్తల్ని ప్రచారం చేసి ప్రజలందరినీ పిచ్చివాళ్ళని చేసింది. కానీ గ్రోత్ తలుచుకుంటే ఒక 2 days చాలు. 2 daysలో ఫేక్ వార్తలన్నీ బయటపడి ప్రజలందరి దృష్టిలో మోడీ లేదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ల అసంబద్ధమైనటువంటి రాజకీయాలు తేటతెల్లం అవుతాయి, బయటకు వస్తాయి, ఎక్స్పోజ్ అవుతాయి. సో దాట్ అసలు మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంత కపటమైనటువంటి పరిపాలనను ప్రజలకు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మొహాలు ఏడబెట్టుకుంటారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఈరోజు కామెడీగా మీమ్స్ తయారవుతున్నాయి. సరే, మచ్చుక్కి ఒక 3-4 చూద్దాము. ఒక వ్యక్తి సంతోష్ యాదవ్ అనేట ఆయన, హీ హోల్డ్స్ అ PhD, సో డాక్టరేట్ ఉంది ఆయనకి. ఆయన ఏమడిగిండంటే హలో అని చెప్పేసి భారతదేశంలో ఎక్స్ అకౌంట్స్లో అంటే ట్విట్టర్ అకౌంట్స్లో ఎవరి అకౌంట్కి ఎక్కువ ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి అడిగిండు ఆయన. అప్పుడు మన గ్రోక్ గారు ఏం చెప్పారు తెలుసా, భారతదేశంలో మొత్తం మనం గమనించినట్టయితే దాదాపుగా 60% ఫేక్ ఫాలోవర్స్ తోటి నరేంద్ర మోడీ ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో అని చెప్పేసి చెప్పింది. సో మనం ఏమన్నా అయితే చాలు నరేంద్ర మోడీకి అంత ఫాలోవర్స్ ఉన్నారు, నరేంద్ర మోదీ విశ్వగురు, ఇట్లా చాలా మాట్లాడుకుంటాం చాలా. మరి అలాంటి మాటలు అన్నింటినీ ఇక్కడ మనము వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఎంత శాతం నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని చెప్పేసి. ఇది మీకు మీనింగ్ చెప్తున్నా, చదవట్లేదు, టైం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఇవే క్వశ్చన్స్ మీరు సొంతంగా మీ ఫోన్లో కూడా ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి, ఏం ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ కాకుండా దీనికి ఆపోజిట్గా ఏమైనా ఆన్సర్ వస్తే కూడా నాకు కామెంట్ పెట్టండి, సరేనా. ఆ తర్వాత హలో విచ్ ఇండియన్ పొలిటీషియన్ వాజ్ అ బార్ డాన్సర్ అని చెప్పేసి అడిగినారు. జనరల్గా బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు అని చెప్పేస్తే మనం ఒకసారి చూస్తే సోనియా గాంధీ ఒకప్పుడు బార్లో డాన్సర్గా ఉన్నది అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఐటీ కానీ లేదంటే చాలామంది బీజేపీని అనుసరించే వాళ్ళు అనుచరులందరూ కూడా సోనియా గాంధీ ఒకప్పుడు బార్లో డాన్సులు చేసే మనిషి అని చెప్పేసి ఫేక్ వార్తలు ప్రచారం చేసేవాళ్ళు. అయితే ఆ రూమర్ వెనుక ఉన్న వాస్తవం ఏంటి అన్నది గ్రోక్ ఏం చెప్తుంది అంటే, ద రూమర్ అబౌట్ సోనియా గాంధీ బీయింగ్ అ బార్ డాన్సర్ ఇస్ ఫాల్స్. సో చెప్పేసింది ఇక్కడ బార్ డాన్సర్ ఆమె అన్నది ఫాల్స్ అంట. కాకపోతే కేంబ్రిడ్జ్లో ఆమె 1960లలో చదువుతున్నప్పుడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పార్ట్ టైమ్గా వెయిట్రెస్గా చేసిందంట ఒక బార్లో. సో ఒక బార్లో వెయిట్రెస్గా చేయడానికి అదే బార్లో డాన్సర్గా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న విషయం మన ఇండియన్ బీజేపీయన్స్కి తెలియదు అన్నమాట. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, మీరు అది చెక్ చేసుకోవచ్చు సొంతంగా బ్రౌజ్ చేసి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు నా మాటల్ని కూడా నమ్మి ఊరికే ఉండిపోవద్దు కదా. తర్వాత ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి ఒక వ్యక్తి అడిగినప్పుడు గ్రోక్ ఎట్లా చెప్పిందంటే, ద ఆర్ఎస్ఎస్ హ్యాడ్ లిటిల్ టు నో రోల్ ఇన్ ద ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఆర్ఎస్ఎస్కి ఇంత కూడా కాదు, అసలు ఛాన్సే లేదు. ఆర్ఎస్ఎస్ భారత స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర సమరంలో కొంచెం కూడా పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పేసి తేల్చి చెప్పేసింది. ఇట్లా దేర్ ఫౌండర్ హెడ్గేవార్ జాయిన్డ్ సమ్ ప్రొటెస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్. హెడ్గేవార్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ను స్థాపించిండో ఆ వ్యవస్థాపకుడు కొన్ని సంగ్రామ సభల్లో కొన్నిసార్లు మాత్రమే వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసిండు. కానీ ఆర్ఎస్ఎస్కి ఫార్మేషన్కి ముందు కానీ ఫార్మేషన్కి తర్వాత కానీ ఆర్గనైజేషన్ లెవెల్లో ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ రూపంలో వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఈ సంఘాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేయలేరు అని చెప్పేసి తేల్చి చెప్పిండు మనవాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, leaders like Golwalkar even called the freedom movement anti-British and not aligned with their Hindu Rashtra vision. Some RSS members offered safe houses to freedom fighters, but not because they weren't on the British radar themselves.
సో దీనికి రిఫరెన్స్లు కూడా ఇస్తూ ఉందన్నమాట. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొంతమంది లీడర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళు సేఫ్గా ఉండడానికి ఆవాసాన్ని కల్పించిండ్రు తప్పిస్తే డైరెక్ట్గా వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. గ్రోక్ చెప్తుంది. అండ్ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా ఫ్రీడమ్ మూమెంట్ని యాంటీ బ్రిటిష్ మూమెంట్గా చూసింది కానీ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్గా కన్సిడర్ చేయలేదు, వాళ్ళ హిందుత్వ ఐడియాలజీ బేస్డ్గా అని చెప్పేసి గ్రోక్ చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే వాజ్ మహాత్మా గాంధీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినప్పుడైనా లేకపోతే పాకిస్తాన్ అనే పదం వచ్చినప్పుడైనా కానీ మన బీజేపీయన్స్ చాలా విరివిగా మహాత్మా గాంధీని భారతదేశాన్ని ముక్కలు చేసిండు అని చెప్పి, హిందూ ముస్లింలను విడదీసిండు అని చెప్పి, భారత్ పాకిస్తాన్ వేర్పాటు అవ్వడానికి మహాత్మా గాంధీయే కారణం అని చెప్పేసి అంటారు. మరి దీనికి ఈ గ్రోక్ ఏం సమాధానం చెప్పిందంటే, the partition of India in 1947 was a messy affair, but pinning it on Mahatma Gandhi alone is lazy. సో అప్పుడు జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలకు పరిస్థితులకు అనుగుణంగా చూస్తే పార్టీషన్ భారతదేశం ఇంకా పాకిస్తాన్ వేరుపడడాన్ని, ఆ బైఫోర్కేషన్ని మనం చాలా చిక్కుల్లో ముడిపడిందిగా చూడొచ్చు. కానీ కేవలం ఆ ఘట్టం మొత్తాన్ని మహాత్మా గాంధీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్ చదివితే మరి బీజేపీయన్స్కి ఇంత ఫేక్ వార్తలను ఎట్లా ప్రచారం చేసినాం రాబాయ్ అని అనిపిస్తుందా అనిపించదా అన్నది ఇక వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయచ్చు కూడా. తర్వాత సరే ఇది అన్నిటిని సమప్ చేసి ఒక్క పాయింట్లో మీకు ఈజీగా అర్థం కావాలన్నట్టుగా ఉన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది హిందువులకు వ్యతిరేకం కాదు అని తేల్చి చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, అది సెక్యులర్ అయినందున అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎలక్షన్స్కి ముందు చేసే ప్రచారాల్లో విరివిగా చెప్తారు. సో అది అబద్ధము అని చెప్పేసి గ్రోక్ తేల్చి చెప్పేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ అనే ఆయన మోడీ కంటే కూడా, ఇది చాలా ఐరనీ అసలు, నరేంద్ర మోడీ కంటే కూడా, విశ్వగురు నరేంద్ర మోడీ కంటే కూడా రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి అంట పరిపాలన విషయంలో. సో భారతదేశం మోడీ చేతిలో కంటే రాహుల్ గాంధీ చేతిలో కొంతలో కొంతైనా మేలుగా ఉంటుంది అని చెప్పేసి గ్రోక్ అభిప్రాయపడుతుంది. అలాగే మహాత్మా గాంధీ భారత్ పాకిస్తాన్ వేరు అవటానికి కారణం కాదు అని చెప్తుంది. నెహ్రూ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా చెప్తుంది. ఆ తర్వాత మోదీ ఎక్కువ అబద్ధాలు చెప్తాడు అని చెప్తుంది. అర్నబ్ సుధీర్ గురించి ఏం చెప్పిందో మీరే తెలుసుకోవాలి. తర్వాత ఆర్ఎస్ఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ అసలు భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొననే లేదు అని చెప్తుంది. లాలూ యాదవ్ అనే ఆయన ఇండియన్ రైల్వే మినిస్టర్గా బెస్ట్ అంట ఆయన. ఆ తర్వాత సావర్కర్ రోట్ మెర్సీ పిటిషన్స్ అండ్ టుక్ పెన్షన్ అంట. సో సావర్కర్ని హీరోగా చేస్తారు బీజేపీయన్స్ కానీ ఆర్ఎస్ఎస్ వాదులు కానీ సంఘ్ పరివార్ కానీ. మరి వీళ్ళందరూ సోకాల్డ్ సావర్కర్ని హీరోగా ఫ్రేమ్ చేసే పనిలో బిజీగా ఉంటారు, సినిమాలు తీస్తారు, ఒక కైండ్ ఆఫ్ ప్రోపగాండాని ఇండియన్ పీపుల్లో, ఇండియన్ పౌరుల్లో బిల్డ్ చేయాలని చూస్తారు కదా. అట్లాంటి సావర్కరు జాలిగా, అంటే జాలిగా వాళ్ళు జాలిని పొందడం కోసము కనీసం దైన్య స్థితిలో నేను వాళ్ళకి పిటిషన్లు రాస్తేనైనా నాకు పెన్షన్ వస్తుంది అని లెటర్ల మీద లెటర్లు రాసి సావర్కర్ చివరిగా పెన్షన్ వచ్చేటట్టు చేసుకున్నాడంట. చూసిరా ఆత్మగౌరవం ఎక్కడ పోయింది ఇప్పుడు. మరి సావర్కర్ మన హీరో కదా, బ్రిటిషర్స్ని గడగడలాడించినప్పుడు మరి దయనీయ స్థితిలో పెన్షన్ కోసం లెటర్స్ ఎందుకు రాసుకోవాల్సి వస్తుంది? మోడీస్ డిగ్రీస్ ఆర్గ్యూయబుల్లీ ఫేక్. ఇది అసలు గ్రోక్ బయటికి వచ్చిన తర్వాత అంటే ట్విట్టర్లో గ్రోక్కి సంబంధించి కొంచెం మూమెంట్ స్టార్ట్ అయిన వెంటనే చాలామంది అసలు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి డిగ్రీ అనేది నిజమేనా అని వెతికితే అసలు ఇది కూడా స్టాటిస్టిక్స్ అన్నీ తీసి ఇది ఫేక్ అబ్బా అని చెప్పేసి చెప్తుంది. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ్ పరివార్ మనుషులు ఏమైపోవాలి? ఈ గ్రోక్కి కొంచెం కూడా దయ లేకుండా పోతుంది. ఇంతమంది జనాల్ని పాపం ఇది నిజాలు చెప్పి ఎందుకు ఏమారుస్తుంది? నిజాలు చెప్పి మనుషులు మళ్ళీ వేదనకి గురయ్యేలాగా, అరే బీజేపీ ప్రభుత్వం మా మోడీ ఇన్ని అబద్ధాలు చెప్పిండా మాకు నమ్మించి తడిగుడ్డతోటి గొంతు కోస్తాడా మోడీ అని చెప్పేసి మరి బీజేపీ అనుచరులు కానీ మోడీ సంఘ్ పరివార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే పాపం ఏం తెలియక బీజేపీని ఫాలో అవుతున్న వాళ్ళు ఫాలోవర్స్ ఫ్యాన్స్కి ఇవన్నీ తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది?
కొంచెం దయ చూపించాలనుకుంటా. ఇట్లా చాలా చాలా ఇగో మోడీ, షా, యోగి ఆర్ కమ్యూనల్ లీడర్స్, అంటే మత విద్వేషాలని రెచ్చగొట్టి విద్వేషపూరితమైన రాజకీయాలు నడిపేటటువంటి నాయకులు మోడీ, అమిత్ షా, ఇంకా యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి గ్రోత్ చెప్తుంది. అరే దీని ఏజ్ అంతరా, కానీ ఇది చరిత్రని తవ్వి తవ్వి నిజాలు బయటికి తీస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. ఆ తర్వాత చాలా చెప్పింది. ఇక బీజేపీ ఈజ్ ఎ వాషింగ్ మెషిన్ పార్టీ అనే పదాన్ని మనం జనరల్గా అపోజిషన్స్ నుంచి విన్నాం. ఒక యాడ్ కూడా బాగా ఫేమస్ అయింది బీజేపీ విషయంలో మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో, వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి. ఎందుకంటే ఎవరికైనా అక్రమ కేసులు ఉన్నాయంటే వాళ్ళు బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, కండువా కప్పుకుంటే అవన్నీ పోతాయి. వాషింగ్ మిషన్ లాగా తలతలా మెరుచుకుంటూ బయటకు రావచ్చు ఆ కేసుల నుంచి, బీజేపీలోకి జాయిన్ అయితే అనేటటువంటి ఒకటి కూడా ఉంది. సో అది ఇది ఇట్లా. అండ్ మెయిన్ థింగ్, ఇది పెద్ద అప్డేట్ ఏంటంటే మోడీ ఫియర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంట. అంటే మోదీ మీడియా ముందుకు వచ్చి మీడియా సంధించేటటువంటి నిజమైన ప్రశ్నలకు భయపడతాడు అని చెప్పేసి గ్రోకి కూడా అర్థమైంది. మోడీ బ్రో కొంచెం జాగ్రత్త, కనీసం నీకు భయం వేస్తే కూడా భయం నీకు కనిపించకుండా నాకు కవర్ చేసుకో కదా, నువ్వు ఆల్రెడీ ఆస్కార్ లెవెల్ యాక్టర్వి కదా బ్రో. తర్వాత చూద్దాము. కంపేర్ ఇండియన్ ముస్లిమ్స్ రోల్ అండ్ ఆర్ఎస్ఎస్ రోల్, విచ్ వన్ హ్యాడ్ మోర్ అని అన్నారు. ఇండియన్ ముస్లిమ్స్ ప్లేడ్ అ ఫార్ బిగ్గర్ రోల్ ఇన్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ దాన్ ద ఆర్ఎస్ఎస్. ఈ మాట మరి సంఘ్ పరివార్ వాళ్ళు వింటే ఏమైపోతారో తెలియదు. భారత స్వాతంత్ర సంగ్రామంలోనంట, ఫ్రీడమ్ ఫైట్లోనంట ఆర్ఎస్ఎస్ రోల్ లేదని ఆల్రెడీ మనకి గ్రోక్ మావ చెప్పిండు. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఆర్ఎస్ఎస్ని ముస్లిమ్స్ని కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ రోల్ ఉందంటే ముస్లిమ్స్కి చాలా ఎక్కువ రోల్ ఉందని చెప్పేసి గ్రోక్ సర్టిఫై చేస్తూ ఉన్నాడు. చూడండి మరి మనమేమో 24 గంటలు ఏం మాట్లాడుకుంటాం, భారతదేశంలో ముస్లింలను ద్వితీయ పౌరులుగా ట్రీట్ చేసుకుంటేనే అసలు ముస్లిమ్సే యాంటీ నేషనల్ అంటాం, దేశ ద్రోహులు అంటాం. మరి ఈ విషయం వాస్తవాలు మోడీ చేస్తున్నటువంటి ప్రచారాలకు చాలా దూరంగా ఉన్నాయి. చాలా మీరు నమ్మను కూడా నమ్మలేరు. సో మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ మొత్తం వాస్తవాలని దాచిపెట్టి మరి క్రియేట్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు, ఫేక్ వార్తల్ని నమ్మినామంటే నట్టేట మునుగుడైతే ఖాయం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. ఈవెన్ ఏమంటారు, నేషనల్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ముస్లిమ్స్ ఎంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిర్రు అన్నదానికి పేజీలు సరిపోవు అబ్బా, ఒక సింగిల్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, సారీ. తర్వాత Hey Grok, what is the message behind keeping Umar Khalid in jail for years while those openly instigating riots get promoted to bigger political ప్లాట్ఫామ్స్? మనం అందరం చూస్తాం జనరల్గా ఏదైనా శిక్ష పడి ఎవరైనా లోపలికి వెళ్తే, జైల్లోకి వెళ్తే అత్యాచార నెపంతో కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు నిజంగా నేరం చేసి జైలుకి వెళ్తే వాళ్ళకి చాలా ఈజీగా బెయిల్ వస్తుంది, చాలా ఈజీగా వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులు కొట్టివేయబడతాయి. అంతేకాకుండా బీజేపీ, సంఘ్ పరివార్ పోయి వాళ్ళకి సన్మానం చేసి, నేరస్తులకు సన్మానం చేసి మరి సద్భావన అనే నెపంతో అక్టోబర్ 2వ తారీఖు వాళ్ళకి ఇంకా సరేలే అని చెప్పేసి సద్భావన పేరుతోటి బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటి సందర్భాలు చూసిర్రు కదా. మరి అట్లాంటి విషయంలో ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళు, వరవరరావు లాంటి వాళ్ళు, ఇట్లా స్టాన్ స్వామి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ జైళ్ళలో ఉంటున్నారు. మరి ఈ విషయంలో ఏంటిది అని అడిగితే గ్రోక్ వాళ్ళకి తగిన సమాధానమే చెప్తుంది. సిస్టమాటిక్ బియాస్ ఉంది ఇక్కడ, చాలా ఎక్కువనే ఉంది. అంటే మొహాలు చూసి బొట్లు పెట్టే తరీకా మన భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో చాలా ఎక్కువ కనిపిస్తుంది అని గ్రోక్ మావకు కూడా అర్థమైంది. అరే బ్రోవా. ఆ తర్వాత వాట్ ఈజ్ లవ్ జిహాద్ అన్నది, ఇది బీజేపీ వాళ్ళు ప్రాపగాండాలో లవ్ జిహాద్ అన్నది చాలా బిగ్ ఎలిమెంట్ అన్నమాట. సో ఎక్కడ ఏం జరిగినా కానీ, అమృత ప్రణయ్ కేసుని మనం రీసెంట్గా చూసినాం. ఆ నేపథ్యంలో చాలామంది మీకు ప్రణయ్ ఒక్కడే కనిపిస్తాడా, ఓల్డ్ సిటీలో నాగరాజు కనిపించడా మీకు అని చెప్పేసి అంటారు. అరే బ్రోస్ వినండి, మీరు లవ్ జిహాద్ గురించి మాట్లాడతారు కదా, లవ్ జిహాద్కి అధికారికంగా ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి చారిత్రాత్మకంగా తొవ్వి చూసి మరి గ్రోక్ ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేస్తుంది. లవ్ జిహాద్ ఇస్ అ డీబంక్డ్ కాన్స్పిరసీ థియరీ అలైనింగ్ ముస్లిం men target Hindu women for conversion to Islam via seduction.
అంటే లోబర్చుకుని ఇస్లాంలకి కన్వర్ట్ చేయడాన్ని లవ్ జిహాద్ అని వీళ్ళు అంటున్నారు ప్రేమ పేరుతోటి అనేది దాని అర్థము. అయితే ఇది ఎక్కువగా హిందూ జాతీయవాదులు, అంటే హిందుత్వాన్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళకి దేశ సమగ్రత కంటే కూడా వాళ్ళకి హిందూ మత అభివృద్ధి ఎక్కువ, హిందూ మత వ్యాప్తి ఎక్కువ అనేటటువంటి మనుషులు మాత్రమే ఈ లవ్ జిహాద్ని ప్రమోట్ చేస్తారు. అండ్ రీసెర్చ్ 2018 ఎన్ఐఏ ఫైండింగ్స్ ద్వారా చూసుకుంటే కూడా మనకి ఆర్గనైజ్డ్ ఎఫర్ట్స్ ఎవిడెన్స్ అనేవి లేవు ఈ లవ్ జిహాద్కి అని చెప్పేసి గ్రోక్ చెప్తుంది. అంతేకాకుండా ఇట్లాంటి లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఇస్లామోఫోబియాని పెంచుతుంది అంట. అంటే ఇస్లాం అనే మతం మీద నెగిటివిటీని భారతదేశంలో స్ప్రెడ్ చేయడానికి లవ్ జిహాద్ లాంటి థింగ్స్ని మన కేంద్ర ప్రభుత్వం కానీ దాని యంత్రాంగం కానీ మనం పైన బలవంతంగా రుద్దుతుంది అని చెప్పేసి గ్రోక్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ద కేరళ స్టోరీ అనేది బాగా హైలైట్ పాయింట్ అనమాట. ఇక్కడ ద కేరళ స్టోరీని మనం గుడ్డలు దించుకొని చూసినాం మనం గుడ్డలు దించుకొని చూసినాం చాలామంది బీజేపీయన్స్ని. సో ద కేరళ స్టోరీ కూడా ప్రాపగాండా మూవీ అని చెప్పేసి అప్పట్లో మేము అందరం మాట్లాడితే ఎవరు నమ్మలేరు. ఇప్పుడు మరి ఎవిడెన్స్ తోటి చూపిస్తుంది. ఏం చేస్తారు ఇక చూడండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ హూ ద బెస్ట్ కరెంట్ పొలిటీషియన్ ఈస్ టు లీడ్ ఇండియా టువర్డ్ ప్రోగ్రెస్ విత్ ఐడియా ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ అండ్ హార్మోనీ అమాంగ్ డిఫరెంట్ రిలీజియన్స్. సో అన్ని మతాల మధ్య శాంతియుతంగా భారతదేశాన్ని ముందుకు నడిపించే ప్రస్తుత రాజకీయ నాయకులు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయంలో అంటే చాలా ఈజీగా రాహుల్ గాంధీ అనే మాటతోటి స్టార్ట్ చేసింది. ఇకపోతే నరేంద్ర మోదీ మీద చాలా పెద్ద ఎలిగేషన్సే ఉన్నాయి. ఎలిగేషన్స్ కాదు యాక్చువల్గా, మనం మనుషులము, మనకంటే పగ ఉన్నా ప్రతీకారం ఉన్నా ఉంటుంది. ఒక రోబోట్కి ఏముంటుంది చెప్పండి? మోదీ మీద పీకలోతు కక్ష పెంచుకోవడానికి వీడు ఈ గ్రోక్మావేమైనా మనిషా? కాదు కదా. సో అంతేకాకుండా రాహుల్ గాంధీ ఎందుకు బెస్టో కూడా ఇది చెప్తుందన్నమాట. 3570 కిలోమీటర్ల మార్చ్ని అట్లా పాదయాత్రలో మిలియన్స్ ఆఫ్ మందిని, జనాలను, పౌరులను యునైట్ చేసి, అంటే ఒక్కటిగా చేసి కలుపుకొని నడుచుకుంటూ పోయాడు, ముందుకెళ్ళిండు అని చెప్పేసి గ్రోక్ మామ చెప్తున్నాడు మరి. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ దాన్ని ట్విట్టర్కి సంబంధించిన సో ఈ గ్రోక్ని ఎలన్ మస్క్ వాళ్ళే లాంచ్ చేసిర్రు. సో చాలా నిర్భయంగా నిజాలన్నింటినీ చెప్తుంది. నాకు తెలిసి రేపో మాపో ఇంకా బీజేపీ ప్రభుత్వంకి చెమటలు బట్టి గ్రోక్ని బ్యాన్ చేస్తారు మన భారతదేశంలో. ఇది విదేశీ సాంస్కృతిక సాంప్రదాయాలు మనకెందుకు, విదేశీ టెక్నాలజీ మనకెందుకు అని చెప్పేసి ఆ కారణంతో కూడా టిక్ టాక్ లాంటి ఒక 30 యాప్స్ని బ్యాన్ చేసినట్టుగానే దీన్ని కూడా బ్యాన్ చేస్తారు. సో ఆలోపే మీరు తెలుసుకోవాల్సిన నిజాలన్నింటినీ తెలుసుకోండి. చాలా తెలివైన పౌరులుగా ఉంటూ ఈ సమాజంలో మీకు ప్రభుత్వాలు ఏం చేయాలో అవి చేయించుకోండి. ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.